హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా నా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు యాక్చువల్లీ. అరౌండ్ ఒక మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేశాను, ఒక 5K 10K దాకా వెళ్తుందేమో అన్నట్టుగా అనుకున్నాను. బట్ 90K ప్లస్, ఐ థింక్ 100K దాకా ఆల్మోస్ట్ వచ్చేసాయి. సో 100K ప్లస్ వ్యూస్ అనేది వచ్చింది అండ్ మోర్ దాన్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది నాకు ఈ వీడియో ద్వారా యాడ్ అయ్యారు. అండ్ చాలామంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, లైక్ పాజిటివ్ కమెంట్స్ ఇచ్చారు అండ్ చాలా కొత్త వీడియోస్ సజెస్ట్ చేశారు. సో నేను అవి కూడా త్వరలో చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో ఏమో వచ్చేసి టిఫా స్కాన్ గురించి. సో రీసెంట్గా నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు టిఫా స్కాన్ గురించి వీడియో చేయమని. నాకు తెలిసి నా ఛానల్లో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఫాలో అవుతున్నారు కొత్తగా ఉన్న మదర్స్. సో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటా ఈ వీడియో చేస్తున్నాను. సో టిఫా స్కాన్ గురించి చెప్పాలంటే ముందుగా దీనికి ఏమన్నా ప్రిపరేషన్ కావాలా అని అడిగితే దీనికి ఏ ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలుగా మిగతా స్కాన్స్ చేసుకున్నప్పుడు ఎలా అంటే మన బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఫుల్ చేసుకొని వెళ్ళాలి స్కానింగ్కి. కాకపోతే టిఫా స్కాన్కి యూరినరీ బ్లాడర్ అసలు ఫుల్ చేయాల్సిన అవసరం లేదు. స్కానింగ్ సెంటర్ దూరం అయితే మీరు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి అండ్ వాటర్ బాగానే తాగండి మామూలుగా తాగుతున్నట్లు. అండ్ స్కానింగ్కి వెళ్లే ముందు జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి స్కానింగ్కి వెళ్ళిపోండి. అప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి ఇంకొంచెం విజువల్ అనేది ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. సో దానికోసం వాటర్ తాగటం మంచిదే. కాకపోతే బ్లాడర్ అనేది ఫుల్ చేయాల్సిన అవసరం లేదు టిఫా స్కాన్కి. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను ఎలా ఉండిందో అండ్ నా రిపోర్ట్స్ నాకేం అర్థమైందో అనేది మీతో షేర్ చేస్తాను. సో గైస్, నేనైతే నా స్కానింగ్ మా డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించాను, గుంటూరులో ఉంది యాక్చువల్లీ. అండ్ ఈ స్కాన్ ఒకటే నేను ఆంధ్రాలో చేయించాను టిఫా స్కాన్, మిగతావన్నీ కేరళలోనే చేయించాను. సో ఇది నా కేరళ హాస్పిటల్ ఫైల్ అనమాట. నిర్మల హాస్పిటల్ అని ఇక్కడ కేరళలో చూపిస్తున్నాను, ట్రీట్మెంట్ అంతా ఇక్కడే. సో నేను మొత్తం అన్ని ఫైల్స్ ఇలా స్కానింగ్ చేసినవన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నాను. సో డాక్టర్కైనా ఈజీగా ఉంటుంది కదా చూడడానికి. సో అన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నాను, ఇంపార్టెంట్వన్నీ, అవసరమైనవన్నీ చూడండి. లైక్ ఎవ్రీ స్కాన్ ఇందులోనే పెట్టేశాను. సో ఇది వచ్చేసి నా స్కానింగ్ రిపోర్ట్ చూడండి, మా అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్. సో ఇట్స్ ఇన్ గుంటూరులో మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది చేయించుంటారు, చాలా ఫేమస్ స్కానింగ్ సెంటర్ అది. సో దిస్ ఈస్ మై రిపోర్ట్. యూజువల్గా ఈ టిఫా స్కాన్ అనేది ఎందుకు చేస్తారంటే బేబీ గ్రోత్ తెలియడానికి అండ్ బేబీకి ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి. అంటే మొత్తం మెషర్ చేస్తారు ఫ్రమ్ హెడ్ టు టో దాకా. లైక్ హెడ్కి ఏమన్నా ప్రాబ్లం ఉందో, లేకపోతే స్పైనల్ కార్డ్కి ఏమన్నా ప్రాబ్లం ఉందో, లంగ్స్కి, కిడ్నీస్కి. సో ఓవరాల్ బేబీ బాడీ మెషర్మెంట్ అనమాట. మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తెలుస్తుంది ఈ స్కాన్ ద్వారా. సో ఈ స్కాన్ అయితే ఏమాత్రం స్కిప్ చేయొద్దు. మోస్ట్లీ అందరికీ 18 to 22 వీక్స్ లోపు ఉంటుంది ఈ స్కాన్. అండ్ డాక్టర్స్ మోస్ట్లీ 19, 20, 21 ఈ వీక్స్లోనే రికమెండ్ చేస్తారు, ఆ వీక్లో చేయించుకోమని చెప్తారు. సో కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన డేట్కే వెళ్ళాలి మనం. ఒకవేళ కుదరకపోయినా మీరు మీ డాక్టర్కి చెప్పాలి ఆ విషయం. సో అదైతే మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నా రీడింగ్స్ నేను చెప్తాను. సో మీకు కూడా ఒకటే టైప్ రీడింగ్స్ ఉంటే అది మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఒకటే టైప్ కాకపోయినా అవేంటో అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు హెల్ప్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే చూడండి, నాకు ఫస్టే ఇక్కడ ఇచ్చారు పువర్ అకోస్టిక్ విండో డ్యూ టు థిక్ మెటర్నల్ అబ్డోమినల్ వాల్. అంటే నాకు అబ్డోమినల్ వాల్ అనేది చాలా థిక్, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయింది. సో చాలా థిక్గా ఉంది నా అబ్డోమినల్ వాల్ అనేది. సో అలా థిక్గా ఉండడం వల్ల వాళ్ళకి అంత క్లియర్ విజువల్ దొరకలేదు అన్నట్టుగా చెప్పారు. బట్ మెషర్మెంట్స్ అన్నీ అయితే కరెక్ట్గా దొరికాయి, కాకపోతే అందరికీ దొరికేంత క్లియర్గా దొరకలేదు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమందికి ఎక్కువ కొవ్వు ఉంటుంది అనమాట, అంటే లోవర్ అబ్డోమిన్లో. నాకు చిన్నప్పటి నుంచే అబ్డోమినల్ ఫ్యాట్ అనేది ఉంది, మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. సో దానివల్ల మేబీ థిక్ అబ్డోమినల్ వాల్ అనేది ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి థిక్ అబ్డోమినల్ వాల్ ఉంటుంది, ఇంకొంతమందికి థిన్ అబ్డోమినల్ వాల్ ఉంటుంది. సో ఈ థిన్ అబ్డోమినల్ వాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పొట్ట చాలా చిన్నగా కనిపిస్తుంది. మరి మీరు చూసే ఉంటారు కదా, కొంతమంది జనాలకి ఏమో బేబీ బంప్ చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్ 7th మంత్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది బేబీ బంప్. ఇంకొంతమందికి 7th మంత్ అయినా సరే అంతగా బేబీ బంపే కనిపించదు. సో డిఫరెన్స్ దీనివల్ల వస్తుంది. అబ్డోమినల్ వాల్ చాలా థిక్గా ఉంటే మన పొట్ట అనేది చాలా బాగా పెరిగిద్ది, చాలా ఎక్కువ ఉంటుంది, హైగా ఉంటుంది. అండ్ అబ్డోమినల్ వాల్ తిన్నుకుంటే బేబీ వూంబ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అంత ప్రెగ్నెంట్ అని ఈజీగా అర్థం అవ్వరు వాళ్ళని చూస్తే. సో అదనమాట డిఫరెన్స్. నెక్స్ట్ ఏమో వచ్చేసి
రియల్ టైమ్ బీమోడ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూటరస్ డన్ అన్నారు. అంటే అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఆ ప్రాసెస్ ని అంటారు. సో అది చేశారు అని చెప్తున్నారు. రూట్ ట్రాన్స్ అబ్డోమినల్ అండ్ ట్రాన్స్ వెజినల్ స్కాన్ అంటే నాకు అబ్డోమిన్ ద్వారా అండ్ వెజినా ద్వారా రెండింటి ద్వారా స్కాన్ అనేది చేశారు. మేబీ బికాస్ పూర్ అకోస్టిక్ విండో ఉండడం వల్ల, అంటే పూర్గా విజువల్స్ అంత క్లియర్గా దొరకకపోవడం వల్ల నాకు తెలిసి వెజినా ద్వారా కూడా చేశారు. బట్ మోస్ట్లీ అబ్డోమిన్ ద్వారానే చేస్తారు. అండ్ ఈ టిఫా స్కాన్ అనేది ఆల్మోస్ట్ 30 to 40 minutes దాకా పట్టచ్చు. ఫస్ట్ టైం స్కానింగ్కి వెళ్తున్నారంటే కానీ కొంతమందికి 20 minutesలో అయిపోవచ్చు. నాది 20-25 minutesలో అయిపోయింది స్కానింగ్ అయితే. సో అదనమాట. నెక్స్ట్ ఇది ఏం స్కాన్ అని టిఫా స్కాన్. ఇంకా తర్వాత కేస్ హిస్టరీ నాకు తెలియదు, అన్నిటి గురించి నాకైతే తెలియదు. తెలిసిన వాటి గురించి చెప్తాను. ఫీటల్ సర్వే అంటే బేబీ గురించి. సో బేబీ గురించి సర్వే అనమాట ఇది. జెస్టేషన్ సింగిల్ అంటే నా గర్భసంచిలో ఒక బేబీ ఉంది అన్నట్టుగా అర్థం దీనిది. అండ్ ఫీటల్ మూవ్మెంట్ ఏమో అంటే బేబీ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది బాగానే ఉన్నాయి, గుడ్ అని ఇస్తారు. సో నెక్స్ట్ ఏమో వచ్చేసి లిక్వర్ అడిక్వేట్ ఏఎఫ్ఐ అన్నారు. అంటే ఏఎఫ్ఐ అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనమాట. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మునీరు, మన పొట్టలో ఉమ్మునీరు ఎంత ఉంది అనేది 14.1 centimeters అని ఇచ్చారు. సో బాగానే ఉంది, అడిక్వేట్ గానే ఉంది అన్నట్టు. ఇది 14.1 centimeters ఉంది కదా. సో 8 కన్నా తక్కువ ఉంటే ఉమ్మునీరు చాలా తక్కువ ఉన్నట్టు. సో అలా ఉంటే కొంచెం కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో వాటర్ అనేది మీరు బాగా తాగండి, అందుకే ఉమ్మునీరు పెరగాలంటే. అండ్ ఇంకా ఉమ్మునీరు కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. అది పోలీహైడ్రోమినోస్ అనేదో అంటారు దాన్ని కూడా. సో అలా వచ్చే ఛాన్సెస్ లేకుండా అడిక్వేట్గా ప్రతిరోజు ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది తాగండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రజెంటేషన్ ఏమో వచ్చేసి పోడాలిక్ అంటే బేబీ ఏ పొజిషన్లో ఉంది అని, బేబీ పొజిషన్ గురించి. ఒకవేళ కొంతమందికి పోడాలిక్ ఉంటుంది, కొంతమందికి సెఫాలిక్ ఉంటుంది, ఇంకొంతమందికి బ్రీచ్ ప్రజెంటేషన్ అని ఉంటుంది, లేకపోతే పొజిషన్ అని ఇస్తారు. సో పోడాలిక్ పొజిషన్, బ్రీచ్ పొజిషన్, సెఫాలిక్ పొజిషన్ అని 3 పొజిషన్స్ ఉంటాయి. సో పోడాలిక్ పొజిషన్ అంటే బేబీ కూర్చునే పొజిషన్ అనమాట. పోడాలిక్ అన్నా బ్రీచ్ అన్నా రెండు ఆల్మోస్ట్ ఒకటే. అండ్ సెఫాలిక్ పొజిషన్ అయితే బేబీ తల కిందకున్నట్లు, కాళ్ళు పైకి ఉన్నట్లు. మోస్ట్లీ అందరికీ పోడాలిక్ లేకపోతే బ్రీచ్ పొజిషనే ఉంటుంది స్కానింగ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఒక 8th month or 9th month ఎంటర్ అయ్యేసరికి బేబీ పొజిషన్ అనేది మారిద్ది, సెఫాలిక్ మారిద్ది. సో బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు, నార్మల్ డెలివరీ ద్వారా బర్త్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ బేబీ తల ఎప్పుడు బయటికి రావాలంటారు. సో అది మంచిది అని చెప్తారు. అలా అయితే నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫీటల్ కార్డియాక్ పల్సేషన్స్ అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ గుడ్ గానే మంచిగా ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ 156 BPM అని ఇచ్చారు, అంటే 156 beats per minute. సో బేబీ గుండె ఎలా కొట్టుకుంటుంది అనేది గుడ్ అని ఇచ్చారు. సో అది కూడా పర్లేదు. నెక్స్ట్ ప్లసెంటా ఏమో వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్. ప్లసెంటా అంటే ఐ డోంట్ నో, దాన్ని మాయా ఏదో అంటారు అనుకుంటా, నాకు తెలుగులో ఏమంటారో తెలియదు. సో ప్లసెంటా అనేది యాంటీరియర్ అంటే ఫ్రంట్లో ఉంది, కడుపు ఫ్రంట్లో ఉంటుంది. పోస్టీరియర్ అంటే కడుపు వెనకాల ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సర్విక్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది ప్లసెంటా, ఫుల్గా కవర్ చేసేస్తుంది. సో అలా ఫుల్గా కవర్ చేసిన కాంప్లికేషన్ ఉంటుంది, వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది పాసిబుల్ అవ్వదు, అప్పుడు సిసేరియన్ చేస్తారు. సో మోస్ట్లీ యాంటీరియర్, పోస్టీరియర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. పోస్టీరియర్ అయితే ఇంకా మంచిది, బికాస్ పోస్టీరియర్ అయితే బేబీ మూమెంట్స్ మనకి చాలా ఫాస్ట్గా తెలుస్తుంది, చాలా ఈజీగా తెలుస్తుంది. అండ్ డెలివరీ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది, లేబర్ పెయిన్ అనేది చాలా త్వరగా వస్తుంది. సో దానివల్ల డెలివరీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. యాంటీరియర్ అంటే ఫ్రంట్కు ఉంటుంది ప్లసెంటా. ఫ్రంట్కు ఉండడం వల్ల ఏంటంటే బేబీ మూమెంట్స్ అంత ఈజీగా అర్థం కావు, కొన్నిసార్లు మనకు అర్థం కావు. నాకు రీసెంట్గా కూడా కొన్ని రోజులు బేబీ మూమెంట్స్ లేనట్టుగా అనిపించింది, మళ్ళీ తర్వాత హాట్ వాటర్ తాగితే బేబీ మూమెంట్స్ అనేవి, కదలికలు అనేవి వచ్చాయి. సో అది కాకుండా నాకు థిక్ అబ్డామినల్ వాల్ ఉంది, ప్లసెంటా ఏమో యాంటీరియర్ ఉంది. సో ఇవన్నీ ఉండేసరికి బేబీ మూమెంట్స్ అంత పోస్టీరియర్ వాళ్ళకు ఉన్నంత ఈజీగా మనకు అర్థం కాదు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రీ. ఇదంతా బేబీ మెషర్మెంట్స్ అనమాట. బీపీడీ అంటే బైపెరేటల్ డయామీటర్ అలా ఏదో ఉంది, అంటే బేబీ యొక్క హెడ్ సైజ్, హెడ్ మెషర్మెంట్ అనమాట. 4.8 centimeters అని, బేబీకి ఎన్ని వీక్స్ ఉంది అని వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ ఇది. అండ్ హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్, అంటే ఓవరాల్గా హెడ్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది అనేది ఇది. సో దిస్ ఈస్ 18.5 centimeters. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్, అంటే బేబీ అబ్డామిన్ ని మెషర్ చేస్తారు, చుట్టూ ఎంత ఉంది అని ఆ కొలత అనమాట. సో అది 16.2 centimeters. నెక్స్ట్ ఏమో ఫ్యూమర్ లెంత్ అంటే మన థై ఏరియా ఉంది కదా, మన థై ఏరియా ఎంత ఉంది అనే మెషర్మెంట్ అనమాట. అది 3.5 centimeters ఉంది. సో ఇక్కడ చూడండి, ఫ్యూమర్ లెంత్ లేకపోతే అబ్డామినల్ సర్కంఫరెన్స్
యావరేజ్ 20 to 24% అనేది ఉండాలంట. సో ఈ మధ్యలోనే ఉండాలి అని చెప్తున్నారు. సో నాకు అందులో 21% ఉంది. సో ప్రాబ్లం ఏం లేనట్టే. ఒకవేళ మీకు ఈ రీడింగ్స్ ఇవన్నీ తెలియకపోయినా ఏమాత్రం పర్వాలేదు. లాస్ట్లో ఇంప్రెషన్ అని ఒకటి ఇస్తారు. ఈ ఇంప్రెషన్ చూసుకుంటే మాత్రం సరిపోతుంది. సో ఇది వీళ్ళ ఫైండింగ్స్ అనమాట. లాస్ట్లో రిజల్ట్ అనేది ఇక్కడ ఇస్తారు. సో ఇవన్నీ తెలియకపోయినా ఏమాత్రం పర్లేదు, ఇవేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా వీటి రీడింగ్స్ తెలుసుకోవాలని. సో దానికోసం చెప్తున్నాను. అండ్ ఇదేమో వచ్చేసి ఈడిడి అంటే ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ఎప్పుడు అన్నట్టుగా. నాకు ఇక్కడ 30th October అని ఇచ్చారు అప్రాక్సిమేట్గా. సో అక్టోబర్ ఎండింగ్ అన్నట్టుగా అనుకుంటున్నాం, డోంట్ నో. ఓకే, లెట్స్ సీ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అబ్బాయి పుడతారో అమ్మాయి పుడతారో అనేది గెస్ చేయండి, మీరు కామెంట్ చేయండి. లెట్స్ సీ హూ విల్ విన్. ఆంధ్రాలో ఉన్న అందరూ అయితే నాకు అబ్బాయి పుడతారు అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇక్కడ కేరళలో ఉన్న నా రిలేటివ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ అంటే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో అమ్మాయి పుడతారు అన్నట్టుగా అంటున్నారు. మా హస్బెండ్ కూడా అమ్మాయి పుడతారు అని అంటున్నారు. నేనేమో అబ్బాయి పుడతారు అని అంటున్నాను. సో వీ డోంట్ నో ద జెండర్ ఆఫ్ ద బేబీ. సో మీరు కూడా గెస్ చేయండి అబ్బాయి పుడతారో అమ్మాయి పుడతారో అనేది. చూద్దాం. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫీటల్ వెయిట్, బేబీ యొక్క వెయిట్ అనమాట. ఎన్ని గ్రామ్స్? 406 grams ఉంది అప్రాక్సిమేట్లీ. అంటే ఆల్మోస్ట్ అబౌట్ టు బికమ్ ½ kg. బేబీ బై ద టైమ్ ఆఫ్ డెలివరీ ఒక 2.5 పైన ఉంటే హెల్దీ బేబీ అంటారు యూజువల్లీ. అప్పటికి ఎంత అయ్యిద్దో నాకు తెలీదు. సో ఐ హోప్ ఫర్ హెల్దీ బేబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ఫాలజీ అంటే బేబీ యొక్క ఒక్కో బాడీ పార్ట్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇవేం లేవు, జస్ట్ హెడ్ గురించి. లైక్ హెడ్లో మధ్య భాగం మిడిల్ లైన్ అనేది కనిపించింది. అండ్ లాటరల్ వెంట్రికల్స్ ఆర్ నార్మల్ అయితే అన్ని ఇలా నార్మల్ అని ఇస్తారు. సో అది చూసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా పోస్టీరియర్ ఫోసా స్ట్రక్చర్స్ అపియర్ నార్మల్. సో ఇవన్నీ ఏంటో అనేవి నాకు తెలియదు. కాకపోతే ఈ నార్మల్ అని చూసుకుంటే సరిపోతుంది, డాక్టర్స్కి అర్థమవుతుంది ఇవేంటి అనేది. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ ఈస్ నార్మల్, అన్ని నార్మల్ అని ఇచ్చారు. ఇంకా లాస్ట్ టైం వచ్చేసి నో ఐడెంటిఫైయబుల్ ఇంట్రాక్రేనియల్ లెసన్ సీన్. అంటే నాకు తెలిసి ఎక్స్ట్రా స్పేస్ ఏం లేదు, తల్లో ఏం ప్రాబ్లమాటిక్గా ఏం లేదు అన్నట్టుగా అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫేస్ గురించి. ఫేస్ ఏమో బోత్ ఆర్బిట్స్, లెన్స్, నోస్, లిప్స్, నాసల్ బోన్ అన్ని నార్మల్గానే ఉన్నాయని. ఆర్బిట్స్ అంటే మన కంటి బయట ఏరియా ఉంది చూడండి, ఆ వైట్ బాల్స్ ఉంటాయి చూడండి. సో దాన్ని ఆర్బిట్స్ అంటారు. లెన్స్ ఏమో లోపల బ్లాక్గా కనిపిస్తుంది కదా, సో అవన్నీ నార్మల్గా ఉన్నాయని. నోస్ నార్మల్గా ఉంది, లిప్స్ నార్మల్గా ఉంది. అండ్ నాసల్ బోన్ అంటే ఈ ముక్కు ఒక బోన్ ఏరియా ఉంటుంది కదా, సో అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో బేబీ ఫేస్ అయితే నార్మల్గానే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ నెక్ గురించి వచ్చేసి ఫీటల్ నెక్ అపియర్ నార్మల్, నెక్ కూడా నార్మల్గానే ఉంది. నెక్స్ట్ ఏమో స్పైనల్ కార్డ్ అనేది ఎలా ఉంది, అదే అంటే మన వెన్నుముక్క. సో వెన్నుముక్క అనేది వర్టిబ్రా అండ్ స్పైనల్ కార్డ్ అవి కూడా నార్మల్గానే అపియర్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఏమో థొరాక్స్, లంగ్స్ అంటే థొరాక్స్ అంటే లంగ్సే. సో లంగ్స్ని చూస్తారు, 2 lungs ఉన్నాయా లేవో అనేది చూస్తారు. సో బోత్ లంగ్స్ ఉన్నాయి. నో ఎవిడెన్స్ ఆఫ్ ప్లూరల్ ఆర్ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అని అంటున్నారు. అంటే లంగ్స్లో ఏం ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఏం లేదు, కొంతమందికి ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది లంగ్స్ లో. ఇక్కడ థొరాక్స్ లో నో ఎవిడెన్స్ ఆఫ్ SOL ఇన్ థొరాక్స్ అంటే స్పేస్ ఆక్యుపైయింగ్ లెసన్స్ అనమాట. అంటే లంగ్స్ లో కూడా ఏమన్నా స్పేస్ అనేది ఎక్స్ట్రా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుందో లేదో అనేది చూస్తారు. సో అది కూడా ఏం కనిపించలేదు, అంత నార్మల్ గానే ఉంది అన్నారు. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి హార్ట్ గురించి. హార్ట్ కూడా నార్మల్ ఇన్ సైజ్ అండ్ పొజిషన్, నార్మల్ కార్డియాక్ సైటస్, 4 chambers వ్యూ నార్మల్. 4 chambers ఉంటుంది కదా హార్ట్ లో, 2 atriums and 2 ventricles అలా ఏదో ఉంది కదా. లెఫ్ట్ atrium అండ్ రైట్ atrium, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్ అనమాట. ఇది నేను బైపీసీలో చదివినప్పుడు నాకు గుర్తు అది. అండ్ ఇంకా అవుట్ఫ్లో ట్రాక్స్ అపియర్ నార్మల్, అవి కూడా నార్మల్గానే ఉన్నాయి అని చెప్తున్నారు. సో హార్ట్ కూడా అంతా నార్మల్గానే ఉంది. అబ్డోమెన్ ఏమో వచ్చేసి స్టమక్ బబుల్ సీన్. సో ఇది మోస్ట్లీ అందరు బేబీస్లో ఉంటుంది చిన్నప్పుడు కాబట్టి, అండ్ దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు స్టమక్ బబుల్ ఉన్నా. సో పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి. అండ్ గాల్ బ్లాడర్ విజువలైజ్డ్, గాల్ బ్లాడర్ అనేది కనిపించింది. అండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎసైటిస్ అంటే ఫ్లూయిడే. సో అబ్డోమిన్ లో ఫ్లూయిడ్ ఏం కనిపించలేదు, అంతా ఓకే. అబ్డోమినల్ వాల్ కూడా బాగానే ఉంది. యానల్ కాంప్లెక్స్ కూడా నార్మల్ గానే ఉంది. ఎవ్రీథింగ్ నార్మల్ అని ఇచ్చారు. నెక్స్ట్ KUB అంటే కిడ్నీ, యురెత్రా అండ్ యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, సో అవన్నమాట. సో కిడ్నీస్ అండ్ యూరినరీ బ్లాడర్ అన్ని నార్మల్ గానే ఉన్నాయని ఇచ్చారు. నెక్స్ట్ లిమ్స్ అంటే చేతులు, కాళ్ళు, వీటి గురించి. ఓల్డ్ ఫీటల్ లాంగ్ బోన్స్ విజువలైజ్డ్ అంటే చేతులు, కాళ్ళు అన్నీ కనిపించాయి, అన్ని చూసాము, అన్ని నార్మల్ గానే ఉంది. అంటే ఏజ్కి తగ్గట్టుగానే ఉన్నాయి.
అండ్ 2 కాళ్ళు కనిపించాయి, అవి కూడా నార్మల్గానే ఉన్నాయి అన్నట్టుగా అన్నారు. ఇంకా లాస్ట్ ఏమో వచ్చేసి 2 పారావెసికల్ అంబలికల్ ఆర్టరీస్ సీన్, అంటే 2 ఆర్టరీస్ కనిపించాయని. ప్రతి మదర్లో 2 ఆర్టరీస్ అనేది ఉంటుంది, 2 ఆర్టరీస్ అండ్ 1 వీన్ అనుకుంటా అంబలికల్ కార్డ్లో ఉండేది. సో అది ఉంటేనే మంచిది. సో 2 అనేది ఎప్పుడు కనిపించాలంట. సో నెక్స్ట్ ఏమో వచ్చేసి సాఫ్ట్ మార్కర్ స్క్రీనింగ్. ఇవన్నీ ఏంటో నాకు తెలియదు, మేబీ బేబీకి ఏమన్నా డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయో లేవో అని టెస్ట్ చేసేవనుకుంటా. సో అవన్నీ పేర్లు ఇచ్చారు, వాటికి బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా, దేనికి లేదు అన్నట్టుగా నో అని ఇచ్చేశారు. సో లాస్ట్లో వచ్చేసి ఇంప్రెషన్. సో ఇదన్నమాట మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇదే. మిగతా రీడింగ్ అంతా చూసుకోకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఇంప్రెషన్స్లో ఇస్తారు ఏమేమి ఉన్నాయి అనేవి. ఫస్ట్ ఇంప్రెషన్ ఏమో వచ్చేసి సింగిల్ లైవ్ పోడాలిక్ ఇంట్రా యూటరైన్ ఫీటస్ ఆఫ్ 21 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ అని ఇచ్చారు. ప్లస్ 2+ వీక్సా అక్కడ డేసా అనేది నాకు డౌట్, అది నాకు క్లియర్గా తెలియదు. సింగిల్ లైవ్ పోడాలిక్ ఇంట్రా యూటరైన్ అంటే గర్భసంచిలో ఒకటే బేబీ ఉంది. అండ్ ఇదేంటి పోడాలిక్ అంటే మీకు తెలుసు కదా, ఇంతకు చెప్పాను కదా బేబీ పొజిషన్. సో బ్రీచ్ పొజిషన్ అనమాట, అంటే సిట్టింగ్ పొజిషన్లో. సో ఇది హెల్తీ అనమాట. ఇలా ఇస్తే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రిన్ అని ఇస్తే హెల్తీ ప్రెగ్నెన్సీ అనమాట దాని మీనింగ్. నెక్స్ట్ ఏమో వచ్చేసి మీన్ యూటరిన్ ఆర్టరీ PI-P1 1.0 నార్మల్. యూటరిన్ ఆర్టరీ ఏమో నార్మల్గా ఉంది అండ్ కరస్పాండింగ్ టు 46th సెంటైల్. ఇది కూడా నార్మల్గానే ఉంది, ప్రతిదీ నార్మల్, ఎవ్రీథింగ్ నార్మల్ అని ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది మెషర్ చేస్తే ఇది కూడా నార్మల్గానే ఉంది. 96 పైన వెళ్తే 90 పైన 96 పైన వెళ్తే నార్మల్ కాదు, అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అనేవి ఉంటుంది. అండ్ దీని మెషర్మెంట్ ఎంత ఏ రేంజ్లో ఉండాలనేది నాకు తెలియదు. ఇదైతే 90+ ఉండకూడదు అనుకుంటా, 90 or 95+ ఉండకూడదు, ఉంటే కొంచెం రిస్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఇన్సిపియంట్ ప్రీ ఎక్లాంప్షియా అన్లైక్లీ అంటే లేదని, ప్రీ ఎక్లాంప్షియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, లేదు అన్నట్టుగా. ప్రీ ఎక్లాంప్షియా అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా. సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది వచ్చేస్తుంది. సో హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఆ కాంప్లికేషన్ అనేది ఏం కనిపించట్లేదు అన్నట్టుగా చెప్పారు. సో అంతే. తర్వాత సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉందో అని చెప్పారు. సర్విక్స్ లెంత్ 4.5 సెంటీమీటర్స్ అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ IOS ఈస్ క్లోజ్డ్ అని ఇచ్చారు, అంటే సర్విక్స్ అనేది క్లోజ్డ్ గానే ఉంది అని. ఇంకొంతమందికి ఏమో సర్విక్స్ ఓపెన్ అయిపోతుంది, అంటే సర్వికల్ ఇంకాంపిటెన్సీ అనేదో అంటారు దాన్ని. సో అలా ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లమే అనమాట. నెక్స్ట్ ఇంకా సజెషన్స్లో ఏమో వాళ్ళు ఏమి ఇచ్చారంటే రీస్కాన్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 month ఫర్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ కాంజెనైటల్ అనామాలీస్, సీరియల్ గ్రోత్ విత్ కలర్ డోప్లర్ అండ్ ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అని ఇచ్చారు. అంటే నాకు చెప్పారు రేడియోగ్రాఫర్ ఉంటారు కదా, స్కానింగ్ చేసే వాళ్ళని యూజువల్గా సోనోగ్రాఫర్ లేకపోతే రేడియాలజిస్ట్ లేకపోతే అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ అని ఏదో ఒకటి అంటారు. సో వాళ్ళ పేరు వాళ్ళ నా పేరుతో పిలుస్తారు యూజువల్గా. సో నాకైతే ఆ రేడియాలజిస్ట్ ఏమన్నారంటే 1 month తర్వాత ఇంకోసారి రీస్కాన్ అనేది చేయించుకోమ్మా, బికాస్ అబ్డోమినల్ వాల్ చాలా థిక్గా ఉండడం వల్ల విజువల్స్ అంతా క్లియర్గా దొరకలేదు. బట్ ప్రాబ్లం ఏమి ఉండదు, చూసిన వాటి వరకు అయితే మాకేం ప్రాబ్లం అయితే కనిపించలేదు. ఒకవేళ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఇంకోసారి రీస్కాన్ అనేది చేయించుకోండి అన్నట్టుగా అన్నారు. అండ్ ఈ రిపోర్ట్ అనేది నేను మా డాక్టర్కి పంపించాను. సో మా డాక్టర్కి పంపిస్తే మా డాక్టర్ని అడిగాను నేను ఇలా రీస్కాన్ చేయించాలా వద్దా అన్నట్టుగా. అంటే డాక్టర్ అన్నారు రీస్కాన్ చేయించాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, అండ్ రీస్కాన్ చేయించిన చిన్న మైన్యూట్ ఏమన్నా ఉంటాయి అండ్ ఒకవేళ ఉన్నా ఇంకేం చేయలేము. సో ఇట్స్ ఓకే, వీ కెన్ ప్రొసీడ్ విత్ ఇట్, ప్రాబ్లం అయితే ఏమాత్రం ఏమి ఉండదు, నేనైతే గ్యారంటీ ఇస్తున్నా అన్నట్టుగా డాక్టర్ అన్నారు. సో స్కానింగ్ అయితే ఏం అవసరం లేదు, ఇంకా అవసరమైనప్పుడు నేను చెప్తాను అని చెప్పారు. సో నేనైతే స్కానింగ్ చేయించుకోలేదు తర్వాత మళ్ళీ. సో దట్స్ ఆల్ అబౌట్ మై టిఫా స్కాన్ వీడియో గైస్. అండ్ ఈ టిఫా స్కాన్ని ఇక్కడ దీన్ని అనోమాలీ స్కాన్ అంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ స్కానింగ్ని కూడా. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పినట్టు డాక్టర్ ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నేను అది పిన్డ్ కమెంట్స్లో ఉంచుతాను, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్గా నన్ను ఈ మధ్య చాలా వీడియోస్ చేశాను కదా. సో చాలామంది ప్లాంటేషన్ గురించి వీటి గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. లైక్ రబ్బర్ గురించి చెప్తాను అండ్ పైనాపిల్ ప్లాంటేషన్స్ గురించి, అండ్ కొంతమంది ఆయుర్వేదిక్ గురించి కూడా అడిగారు, మేము చేసే స్పైసెస్ గురించి అడిగారు. సో వీటి గురించి వీడియో చేయమని అడిగారు. కాకపోతే అది కొంచెం ట్రావెలింగ్ ఉంది కాబట్టి అండ్ ప్రస్తుతానికి నేను నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నాను కాబట్టి
నాకు అది వీలైద్దో లేదో అనేది నాకు తెలియదు. ఒకవేళ వీలైతే నేను ఎప్పుడన్నా కుదిరితే అది మీకు చేసి చూపిస్తాను ఆ వీడియో అనేది. ఒకవేళ కుదరకపోతే ప్లీజ్ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. నేను మీరు సజెస్ట్ చేసిన ప్రతి వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు అడిగిన వీడియోస్తో ప్రతిసారి రావడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. కొన్నిసార్లు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, బికాస్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నాను కాబట్టి. అండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయాక కూడా బేబీని కొంచెం చూసుకోవాలి. కొంచెం ఒక 5 to 6 months అయిపోయాకే కొంచెం ఫ్రీ అవుతా కాబట్టి అప్పటిదాకా మోస్ట్లీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కానీ వేరే వీడియోస్తో వస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ లైక్ దిస్ ఫర్ ఎవర్. అండ్ మర్చిపోకుండా నా వీడియోని ఇంకెవరికన్నా యూస్ఫుల్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.